గుంటూరు కారం ట్రైలర్ ఎట్లుంది? బాగుంది. నిజం చెప్పాలంటే ఒక ట్రైలర్ అంటే ఎలా ఉండాలో అలాగే ఉందబ్బా. మెయిన్ సీన్స్, హై ఎలివేషన్ సీన్స్ ఏం చూపించలే. మేము ఒక సినిమా తీసాము, దానికి సంబంధించిన ట్రైలర్ ఇది చూడండి అన్నట్టే ఉంది. అంతేగాని త్రిబుల్ ఆర్ లాగా, సలార్ లాగా మెయిన్ సీన్స్ అని దీనిలో చూపించలేదు. ఎందుకంటే హై ఎలివేషన్ సీన్స్ అన్ని కూడా థియేటర్లో చూస్తేనే మజా. అప్పుడే కదా గూస్ బంప్స్ వచ్చేది. అంతేగాని మంచి సీన్లన్నీ ట్రైలర్లు చూపించి అండ్ మళ్ళీ థియేటర్లో చూసామనుకోండి ఆ ఫీల్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ సలార్ లో కోల్ మైన్ ఫైట్ తీసుకోండి. దానిలో ప్రభాస్ చేతిని ఇట్లా తుడుచుకుంటాడు కదా, ఎట్లుంటది సీన్ అది. ఫస్ట్ టైం థియేటర్లో చూస్తే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అండ్ త్రిబుల్ ఆర్ ట్రైలర్ లో ఏమో ఎన్టీఆర్ బైక్ ని కాల్తో కొడతాడు కదా, ఆ సీన్ ని చూపించారు. ఇవన్నీ డైరెక్ట్ గా థియేటర్ లో చూస్తేనే బాగుంటది. అసలు పూనకాలు వచ్చేస్తాయి థియేటర్లు చూస్తే. బొంగులోది ట్రైలర్ లో ముందే చూపించి రెండోసారి చూస్తే ఎవడికొస్తాయి గూస్ బంప్స్, బొంగు వస్తాయి. అందుకే సలార్ లో కోల్ మైన్ ఫైట్, త్రిబుల్ ఆర్ లో క్లైమాక్స్ బొక్క అనిపించింది నాకైతే. అండ్ ఇప్పుడు త్రివిక్రమ్ ట్రైలర్ ని ఈ విధంగా కట్ చేసి చాలా మంచి పని చేశాడబ్బా. సింపుల్ గా ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ట్రైలర్ అబ్బా. సరే ఇప్పుడు ట్రైలర్ విషయానికి వస్తే ఫస్ట్ శ్రీలీల గురించి చెప్దాం. సేమ్ ప్రతి సినిమాలో ఉన్నట్టే ఆటలో అట్టిపనిలాగా ఈ సినిమాలో కూడా ఉంటది. పెద్ద ఇంపార్టెన్స్ ఏముండదులే, ఇరికించిన క్యారెక్టర్ అండ్ డాన్స్ కోసం తీసుకొని ఉంటారు. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే నో డౌట్ తమనన్న వాంచి పడేసినాడు. చెప్పాలంటే బీజిఎం విషయంలో తమన్కి పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. అండ్ ఇంకా మహేష్ బాబు విషయానికి వస్తే లుక్ అయితే అదిరిపోయింది. మనం పోకిరి చూసినప్పుడు ఫస్ట్ టైం మహేష్ బాబుని చూస్తే ఎలా అనిపించింది, ఆ ఫీల్ వచ్చింది ఇక్కడ కూడా. అంటే కంప్లీట్ గా డిఫరెంట్ అని కాదులే, తన స్వాగ్, డైలాగ్ డెలివరీ అంత బాగున్నాయి. సరే మెయిన్ గా హెయిర్ స్టైల్ బాగా సెట్ అయింది. అండ్ ఇప్పుడు ఫైనల్ గా స్టోరీ ఏమైంటది, ప్రతి ఒక్కరికి డౌట్ ఈ సినిమాలో కూడా మెసేజ్ ఇస్తాడా బాబు అని. అండ్ ఇక్కడ రైతు బజారు, యాక్సిస్ ఈ పేర్లు చూసినప్పుడు అదే అనిపిస్తుంది, అదే మెసేజ్ ఇస్తాడేమో అని. నాకేమనిపిస్తుంది అంటే 90% ఇది మెసేజ్ ఇచ్చే సినిమా అయితే కాదబ్బా. ఎందుకంటే బిగినింగ్ లో అండ్ ఎండింగ్ లో మదర్ కి రిలేటెడ్ సీన్స్ ఉన్నాయి కదా, మదర్ సెంటిమెంట్ మూవీ అయినచ్చు అనుకుంటున్నా. అండ్ నో డౌట్ సినిమా అయితే పక్కా కమర్షియలే. ఇప్పుడు స్టోరీ నలుదాం. జగపతి బాబు, ఈశ్వరిరావు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు వచ్చేసి మహేష్ బాబు వాళ్ళ అత్త మామ అనమాట. చిన్నప్పుడు రమ్యకృష్ణ ఏదో ఒక సిచ్యువేషన్ లో మహేష్ బాబుని వదిలేసి వెళ్ళిపోయింటది. సో అప్పటి నుంచి మహేష్ బాబు అత్త మామల దగ్గరే పెరుగుంటాడు. ఆ నాన్న క్యారెక్టర్ ఏమో జయరామ్ అంటాడబ్బా. అత్త మామ ఇద్దరు మంచోళ్ళే. ఏమంటే జగపతి బాబు అప్పుడప్పుడు కొన్ని ఇల్లీగల్ పనులు అయితే చేస్తుంటాడు. సో ఇంకా మహేష్ బాబు అతన్ని కాపాడుతాడు, అట్ ద సేమ్ టైం ఎదురెళ్తాడు. ఇంకా ట్రైలర్ ని బాగా గమనిస్తే మనోడికి మిర్చి బిజినెస్ ఉంటుంది అనమాట. గమనించేదే ముందులే, బొంగు క్లియర్ గా తెలుస్తుంది కదా. అండ్ ఇక్కడ శ్రీలీల ఎవరంటే మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ కదా, సో తను కూడా సేమ్ మిర్చి బిజినెస్ చేసి ఇంకొక వ్యాపారి కూతురు అయిండొచ్చు. బిజినెస్ రిలేషన్స్ వల్ల ఇద్దరు లవ్ లో పడతారు. కొంచెం కామెడీ ఉంటుంది, కొంచెం రొమాన్స్ ఉంటాయి, పాటలు ఉంటాయి, ఫైట్లు ఉంటాయి అక్కడక్కడ. వెయిట్ ఇక్కడ మీనాక్షి చౌదరి ఎవరు? ఇక్కడ ఇంకో పాసిబిలిటీ చూద్దాం. రఘుబాబు, ఈశ్వరరావు వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళిద్దరు కూతురే మీనాక్షి చౌదరి. అండ్ ఇందాక ఇంకొక బిజినెస్ మ్యాన్ అన్నా కదా, ఆ బిజినెస్ మ్యాన్ వచ్చేసి జగపతి బాబు ఉండొచ్చు. తన పేరు పాని అండ్ తన కూతురే శ్రీలీల. ఇదే కన్ఫర్మ్ గా ఉంటుందని చెప్పట్లే, జస్ట్ పాసిబిలిటీ చెప్తాను అంతే. సో ఇంకా తర్వాత మిర్చి బిజినెస్ అంతా కూడా ఒక ప్రాబ్లం వస్తుంది. అది ఎవరి వల్ల? ప్రకాష్ రాజ్ వల్ల వస్తుంది. సో ఇంకా మనోడు అతనితో ఫైట్ చేసి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ట్విస్ట్ వస్తుంది. ప్రకాష్ రాజు కూతురే రమ్యకృష్ణ. అన్న రమ్యకృష్ణ ఎవరు? మహేష్ బాబు వాళ్ళమ్మ. సో ఇప్పుడు ప్రకాష్ రాజు తన మనవడి కోసం ఫైట్ ని ఆపేస్తాడా లేకపోతే కంటిన్యూ చేస్తాడా? ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, ఎలాంటి ఎమోషన్స్ వస్తాయి, అసలు వస్తాయా రావా, అండ్ టీ ఫైట్ ఉంటుందా లేదా, ఇది చూడడానికి మనం సినిమాకి వెళ్తున్నాం అంతే కదా మామ. నాకేం సపరేట్ గా త్రివిక్రమ్ సినిమా వేసి చూపించలేదు కదా. కలిసే పోదాం, కలిసే చూద్దాం, ఓకేనా? ఇంకేం మామ సంగతులు? ఇంట్లో అమ్మా నాన్న బాగున్నారా? సర్లే కానీ టీ పొడి అయిపోయింది మామ, కొంచెం ఇంటికి వస్తా, ఒక కప్ ఇస్తారా?